ఈ బడ్జెట్లో హైలైట్స్ ఎలా అనిపించినాయి? ఏది మీకు అట్రాక్టివ్గా అనిపించింది అసలు? 12 lakh వరకు అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ వరకు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎస్ సార్. సో ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే నాకు తెలిసి నేను ఒక 10 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూసినప్పుడు 3 lakhs వరకు ట్యాక్స్ ఉండేది కాదు. 3 lakhs అబౌవ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇండియాలో అందరూ. 10 lakhs అబౌవ్ 30% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో 10 lakhs అబౌవ్ 30% ప్లస్ సర్చార్జ్ కూడా కట్టాల్సి వచ్చేది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ సెస్ ఇలాంటి అడిషనల్గా ఉండి అరౌండ్ 30 ప్లస్ 33 అయ్యేది సర్చార్జ్ అన్ని కలుపుకొని 10 lakhs అబోవ్. కానీ ఈ 10 yearsలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిందంటే 3 to 5 lakhs అయింది, మళ్ళీ 5 నుంచి 7 lakhs అయింది. ఈ ఇయర్ మొత్తం 7 lakhs ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో ఇది డెఫినెట్గా వాళ్ళకి 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. ఓకే. మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంది, ఇది అడిషనల్గా ఇచ్చారు. అది కూడా లాస్ట్ ఇయర్ అడిషనల్గా ఇచ్చారు. ఓకే. ఇది ఒక 75,000 అంటే 12,75,000 వరకు 1 రూపీ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది అసలు కంప్లీట్లీ అసలు 10 lakhs పైన ఇంతకుముందు 30% ట్యాక్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. సో ఎంతమంది సేవ్ చేస్తున్నారంటే చాలా మంది సేవ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి 8.5 crore రిటర్న్స్ ఫైల్ అయినాయి ఇండియాలో. 8.5 crore రిటర్న్స్ ఫైల్ అయితే ఈ గ్రాఫ్లో ఉన్నవాళ్ళు అంటే 12 lakhs బిలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 80 lakhs ఉన్నారు. ఎస్. సో 80 lakhs మంది ఈ బ్రాకెట్లో ఉంటే సో వీళ్ళందరికీ ఇప్పుడు స్ట్రైట్ అవే ట్యాక్స్ మిగిలిపోయింది. అవును. ఎంత ట్యాక్స్ మిగిలిపోయింది అంటే ఒక్కొక్కరికి 80,000 మిగిలిపోయింది. అంటే కరెక్ట్గా లెక్కేస్తే అంటే 7 lakhs వరకు ఇంతకుముందు 7 to 12 lakhs వాళ్ళకి 80,000 ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏమైంది, స్ట్రైట్ అవే 80,000 మిగిలిపోయింది. సో 80,000 తోటి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అంటే లోన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు. లోన్స్ ఏమైనా ఉంటే వాటికి ప్రీపేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇన్వెస్ట్ చేయమని. సో నిర్మలా సీతారామన్ గారు స్పీచ్ కూడా ఇచ్చారు తర్వాత సిఎన్బిసికి. అందులో కూడా ఆమె క్లియర్గా చెప్పారు ఏంటంటే దీన్ని అనవసరంగా ఖర్చు చేయొద్దు.